బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియా భారత్ తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా, అడిలైడ్ టెస్టులో ఆతిథ్య జట్టు విజయాలు సాధించాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమంగా ఉండగా ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా, అలాగే జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా 4-5 టెస్టులు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల ఫలితాలపైనే ఆసీస్ ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇదిలా ఉంటే టీమిండియాతో మిగిలిన 2 టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఇందులో 2 మార్పులు చేసింది ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్స్వీని ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో విఫలమవుతున్నాడు. ఇండియాతో ఈ సిరీస్ లో 3 టెస్టుల్లో 72 పరుగులు మాత్రమే మెక్స్వీని చేశాడు. బుమ్రా దెబ్బకు వరుసగా వికెట్లను కోల్పోతున్నాడు. పేలవంగా ఆడుతున్న ఈ మెక్స్వీని 4వ టెస్టు నుంచి తప్పించింది ఆస్ట్రేలియా. దీంతో అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న 19 ఏళ్ల బ్యాటర్ సామ్ కొనస్టాస్ కు 4వ టెస్టులో చోటు ఇచ్చింది ఆస్ట్రేలియా. దీంతో అతడు 4వ టెస్టులో ఓపెనర్ గా అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాయపడిన పేసర్ జోస్ హజల్వుడ్ స్థానంలో 4-5 టెస్టులో జే రిచర్డ్సన్ కు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. 3వ టెస్టులో గాయపడిన హజల్వుడ్ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో మొత్తం ఈ 2 మార్పులతో 4-5 టెస్టులకు 15 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. కాగా ఆస్ట్రేలియాతో 4వ టెస్టు టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలని కసిగా ఉంది. సిరీస్ నిలుపుకునేందుకు 4వ టెస్టు కీలకం. దీంతో బాక్సింగ్ డే టెస్టు చాలా రసవత్తరంగా మారనుంది.